రైతు సోదరులకు నమస్కారం. మీ అందరికీ తెలుసు, వరి పంటలు ఎక్కువగా నష్టం కలిగించేది కలుపు మొక్కలు. కలుపు మొక్కల వల్ల సుమారు 30 నుండి 35% వరకు నష్టం జరుగుతుంది. ఈ 30 నుండి 35% నష్టాన్ని ముందుగానే నివారించడం చేసేది తెలివైన రైతు లక్షణం. అటువంటి మందు మీ అందరికీ ప్రీ ఎమర్జెన్సీ మందుగా మీ అందరూ వాడుతూనే ఉన్నారు. సినర్జీ అగ్రోకెమికల్స్ వారు మీ ముందుకు తెచ్చింది ఆక్సిక్లోర్. ఈ ఆక్సిక్లోర్లో 2 రకాల మూల పదార్థాలు ఉన్నాయి. ఒకటి ఆక్సిడయార్జిల్, 2 ప్రెటిలాక్లోర్. ఈ ఆక్సిడయార్జిల్ అనేది కలుపు మొక్కల్లోని ఎంజైమ్ నిరోధించడం ద్వారా కలుపు మొక్కల్ని నిర్మూలిస్తుంది. ప్రెటిలాక్లోర్ కలుపు మొక్కల్లో జరిగే కణ విభజనని అడ్డుకుంటుంది. ఈ విధంగా 2 విభిన్న రీతుల్లో పనిచేయడం వల్ల వరి పంటలు ఆశించే గడ్డి, తుంగ, వెడల్పాకు ఈ 3 రకాల కలుపులు చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఆక్సిక్లోర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మనం గుళికలు ఎకరానికి 4 కేజీలు చల్లగానే నీటి మీద 2 సెంటీమీటర్లు దట్టమైన పొరలాగా ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే దట్టమైన పొరలాగా ఏర్పడిపోతుందో అది ఒక కవచంలాగా ఉండి కలుపు మొక్కల్ని ఎదగనీయకుండా అడ్డుకుంటుంది. ఆ విధంగా నీరుని 2 నుంచి 3 సెంటీమీటర్లు అలాగే ఉంచాలి. 2వ రోజు తర్వాత మళ్ళీ తిరిగి నీరు పెట్టుకోవచ్చు. 2వ రోజు 3వ రోజు తర్వాత తిరిగి నీరు పెట్టుకుంటే ఈ లోపల పైకి రానివ్వకుండా ఈ కలుపు మొక్కలన్నీ చాలా సమర్థవంతంగా, ముఖ్యంగా వెడల్పాకు, గడ్డి, తుంగ కూడా అణిచివేయబడతాయి. ఈ ఆక్సిక్లోర్లో ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే తుంగని బాగా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. సాధారణంగా కలుపు మొక్కలు ఎక్కువగా నష్టం చేసేది అస్సలు కంట్రోల్ కానిది తుంగ. అటువంటి తుంగని చాలా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఆక్సిక్లోర్. ఎకరానికి 4 కేజీలు వరి నాటిన 4 రోజుల లోపల కానీ వేసినట్లయితే ఈ గడ్డి, తుంగ, వెడల్పాకు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయన్నమాట. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, తెలివైన రైతు మొదటి చేసే పని ఏంటయ్యా అంటే ఆక్సిక్లోర్ వాడడం. ఎకరానికి 4 కేజీలు ఆక్సిక్లోర్ గుళికలు వాడండి. ఇది వాడినప్పుడు 100% తుంగ కానివ్వండి, గడ్డి కానీ, వెడల్పాకు చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి. దాదాపు 20 నుండి 25 రోజుల పాటు అస్సలు కలుపు అనేది రాకుండా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సినర్జీ అగ్రోకెమికల్స్ వారి ఆక్సిక్లోర్ వాడండి. ముందుగా వచ్చే కలుపుని అక్కడికే ఆపివేయండి. మీ పంటల్లో అధిక దిగుబడులు తీయడానికి పునాది వేయండి.